నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనిశ్రీరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధిని చూసి తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైకాపా నేతలు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఏపీ మంత్రి సంధ్యారాణి సవాల్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నూతన సర్పంచులకు సన్మానం ముఖ్య అతిథిగా పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కవేలిగూడ గ్రామంలో దారుణం యువకుడు మహేష్ ని దారుణ హత్య చేసిన దుండగులు హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ శ్రీరామ్ దళ్ నిరసన అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 6వ రోజు స్వామివారి పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరశురామ అవతారంలోని స్వామివారి దర్శనంతో ఆలయ ప్రాంగణమంతా జయ జయ ధ్వానాలతో మార్మోగగా భక్తులు పరవశులయ్యారు. అనంతరం బేడా మండపంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీక అయిన తిరుప్పావై ప్రవచనాలు పారాయణం భక్త శ్రద్ధలతో కొనసాగాయి. మధ్యాహ్నం స్వామివారికి మహా నివేదన సమర్పించిన అనంతరం సాయంత్రం వేళ స్వామివారు తిరువీధి సేవకు బయలుదేరారు. సరిపోతా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైకాపా నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. తన కుమారుడిపై విమర్శలు అనుచితమని నిరాధార ఆరోపణలపై వచ్చిన తప్పుడు కథనాలను పోలీసులు విచారించి నిజాలు వెలికి తీశారని తప్పు చేసిన వారు జైలుకు వెళ్లారని విచారణ పూర్తయ్యాక చర్యలు తప్పమని తెలిపారు. నేను పోలీసులకు సమాధానం చెప్పారు నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈ రోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవరెవరు ఎన్ని వేషాలు వేశారు, వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, నేను కాదనట్లేదు. అరెస్ట్ చేసిన ఈ నెల రోజులు నా బిడ్డ పడినటువంటి మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారు? మాట్లాడిన వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఎవరెట్లాంటి వాళ్ళు అర్థం కాదా? నేను రాజకీయం చేస్తున్నాను, నా బిడ్డ రాజకీయం చేస్తున్నాడా? మీకు సత్తా ఉంటే, మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీ ఒంట్లో ప్రవహించింది నెత్తురే అయితే
మీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోండి. అంతేగాని మీకు పౌరుషం లేక సేవ సచ్చి ఓట్లు రాలేదని లేదా నేను పోలీసులకు సమాధానం చెప్పారు, నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈరోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవరెవరు ఎన్ని వేషాలు వేశారు, వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, నేను కాదనట్లేదు. అరెస్ట్ చేసిన ఈ నెల రోజులు నా బిడ్డ పడినటువంటి మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారు? మాట్లాడిన వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఎవరు ఎట్లాంటి వాళ్ళు అర్థం కాదా? నేను రాజకీయం చేస్తున్నాను, నా బిడ్డ రాజకీయం చేస్తున్నాడా? మీకు సత్తా ఉంటే, మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీ ఒంట్లో ప్రవహించింది నెత్తురే అయితే మీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోండి. అంతేగాని మీకు పౌరుషం లేక సేవ సచ్చి ఓట్లు రాలేదని లేదా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచులుగా గెలుపొందిన వారికి సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా జిల్లాలలో 145 సర్పంచ్ స్థానాలను గెలుపొందామంటే చాలా గొప్పతనమేనని ఆమె అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేక నామరూపాలు లేకుండా ఓడిపోయిందని ఆమె గుర్తు చేశారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలో పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కేటీఆర్ పాల్గొని సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎంపీ మాలోత్ కవిత కోరారు. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మొన్నటి 3 దఫాలుగా 3 ఫేజ్లలో అయిన ఎలక్షన్స్ లో ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేసుకొని దాంతో పాటు గెలిచిన అభ్యర్థులు కూడా సన్మానం చేసుకుని కార్యక్రమంలో భాగంగా ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించిన విషయం మీ అందరూ తెలిస్తే అందులో భాగంగానే మేము అడగగానే వారు వెంటనే మహబూబాబాద్కి వస్తా అని నిజంగా చాలా సంతోషిస్తున్నాం. మీడియా ముఖంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న మన కార్యకర్త సోదరులకు, పోటీ చేసిన అభ్యర్థులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ ఎల్లుండి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని దిగ్విజయం చేయండి. ఎందుకంటే పోయిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గమనిస్తే ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న వార్డ్ మెంబర్ కూడా గెలవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఎక్కడైనా సొసైటీ డైరెక్టర్ గెలవాలన్నా 4 రూపాయలు ఎక్కువ ఉండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన వెంటనే ఇవాళ జిల్లాలో దాదాపుగా మేము 143 మంది సర్పంచులు, కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు దాదాపు ఒక 130 పైచులు కూడా అందరూ గెలిచి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ కారు గుర్తు లేకున్నా వారికి వచ్చిన వ్యక్తిగత సింబల్ గా పోటీ చేసి గెలిచిందంటే ఇవాళ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత మూట కట్టుకుందో మనందరికి ఈ సర్పంచ్ ఎలక్షన్ ఉదాహరణ ఉంది. ఎందుకంటే రాను ఇంకా అదే మన కేసీఆర్ కార్ సింబల్ మీద ఉంటే ఏ విధంగా ప్రపంచం ఉండబోతుందో రాను మీరు చూస్తారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు నిజంగా మాట్లాడిన మాట చూస్తే ఒక వీధి రౌడ్ కూడా ఆ విధంగా మాట్లాడు, అంత దరిద్రంగా. అంటే కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చి ఒక అర్ధగంట 40 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టగానే ఇంత ఉలుక్కిపడి ఆయన ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో తోచక మళ్ళీ గతంలో మాట్లాడిన నీచమైన మాటల కంటే అధ్వానంగా ఒక వీధి రౌడీ కంటే దిగజారి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఏదైతే అక్కసు వెళ్ళగక్కుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు మీరు ఉంటారేమో కానీ రాను రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు. ఇవాళ చూడండి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మరిపేడలో యూరియా కోసం ఇప్పుడు క్యూ లైన్లు చూడండి, నర్సులపేటలో చూడండి, ఇవాళ చిన్నగూడలో చూడండి. అంటే నిజంగా మీకు బుద్ధి సిగ్గుంటే క్షేత్రస్థాయిలో రైతాంగానికి కావాల్సిన వారికి యూరియా బస్తాలకు కావచ్చు, మిగతా సంక్షేమాలు దృష్టి పెట్టాలి. కానీ పొద్దున లేస్తే తిట్ల దండకం మీదనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ కేసీఆర్ గారు వారు ఎప్పుడు అవసరం ఉంటే ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది అయితే అప్పుడు ఇప్పుడు పాలమూరు ఎత్తుపోతున్న పథకం మీద అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా దాన్ని సరైన టైంలో పూర్తి చేయాలని ఉద్దేశంతో మొన్న వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఏ సమావేశం పెట్టినా ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ చెప్పమంటే ఇంకా రామయ్యపం చెప్తే ఆయనకి పుణ్యం దక్కేదేమో కానీ కేసీఆర్ చెప్పని చెప్పి ఆయన భగవంతుడు ఇంకా ఆశీస్సులు ఇచ్చే విధంగానే ఆయన ఎక్కడక్కడ అడ్డగోలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పూర్తి నాయకత్వం అందరం, రవీంద్రరావు గారు, నేను, రెడ్డి నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, సత్యరాజు గారు, మిగతా ఉన్న మా నాయకత్వం అందరం కూడా
ఏకమై అందరూ సమిష్టిగా కూడా ఎల్లుండి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేస్తా ఉన్నాం. మీ దీంట్లో కూడా మీడియా మిత్రులు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి, మరియు 18 గ్రాములు, ఎందుకంటే ఇటు పక్కన హరిప్రియ గారు మరియు పక్కన నాగజ్యోతి గారు, దయాకర్ గారు అందరూ సమిష్టిగా అందరూ కూడా ఎల్లుండి కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని, కార్యకర్త సోదరులకు, గెలిచిన అభ్యర్థులకు, పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఇదే పిలుపుగా భావించి ఎల్లుండి కార్యక్రమం దిగ్విజయాన్ని మరొకసారి కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బిఎన్ఆర్ రెసిడెన్సీని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, బిఎన్ఆర్ రెసిడెన్సీ శ్రీనివాస్ నగర్ కాలనీకి ఎదురుగా డిటిటిసి అనుమతి, విశాలమైన రోడ్లతో, గ్రేటర్ కమ్యూనిటీతో, కాంపౌండ్ వాల్, చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్తో వెంచర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరిగి పట్టణంలో ఇలాంటి వెంచర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఆర్ రెసిడెన్సీ నిర్వాహకులు వెంకటేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిగి శాసనసభ్యులుగా నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దగ్గర 60,000 కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గంలో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో రాబోతున్నాయి. మీకందరూ కూడా బాగా తెలుసు, మన పరిగి కాన్స్టిట్యున్సీకి ఒక రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఒక రేడియల్ రోడ్ వస్తుంది పరిగి మండలానికి, ఒక నేవీ ప్రాజెక్ట్ వచ్చింది పూడూరు మండలానికి, అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు శరవేగంగా 1000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మన్నెగూడ నుంచి మళ్ళీ ఇంకా రావులపల్లి వరకు, అంటే కర్ణాటక బార్డర్ వరకు ఇంకో 1000 కోట్ల రూపాయల పనులు డిపిఆర్ శాంక్షన్ కావడం జరిగింది. రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, మన కొడంగల్, నారాయణపేట్, మత్తల్ నియోజకవర్గం వరకు, అంటే మన పరిగి నుంచి ఎవరైనా వాళ్ళు హైదరాబాద్ పోయి చదువుకొని రావాలంటే చదువుకొని రావచ్చు, ఉద్యోగం చేసి రావాలంటే ఉద్యోగం చేసి రావచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మన విత్ ది ఓఆర్ఆర్ ఉందో అక్కడ ఓన్లీ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్, అంటే ఐటీ కంపెనీస్కి మాత్రమే అనుమతిస్తున్నారు. విత్ ఇన్ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అంటే ఉదాహరణకు మన పూడూరు మండలం నుంచి రీజనల్ రింగ్ రోడ్ పోతే, పూడూరు మండలం నుంచి మన ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి స్థలాలలో పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఏవైతే లోపల ఉన్న పరిశ్రమలు ఉన్నాయో అవి ఇక్కడికి తరలించబడతాయి. తద్వారా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తద్వారా చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ పెద్ద ఎత్తున మన పరిగి పట్టణంలోనే ఒక మంచి ఆర్గనైజేషన్ బిఎన్ఆర్ రెసిడెన్సీ, మన శ్రీనివాస కాలనీ టెంపుల్ ఆపోజిట్ అనే వెంచర్ ఉంది. ఈ వెంచర్ లోపల డిటిసిపి అన్ని అనుమతులతో సువిశాలమైనటువంటి రోడ్లు, అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మంచి లేఅవుట్ చేయడం జరిగింది. ఇది బద్దూరి నారాయణ రెడ్డి రెసిడెన్సీ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కాలనీ పేరు. దాన్ని వెంకటేశ్వర రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క బంధుమిత్రులందరూ కూడా కలిసి ఈ వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పరిగిలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. పరిగి టౌన్లో కూడా ఇలాంటి కాలనీస్ చాలా రావాలి రేపు పొద్దుగాల. ఎందుకంటే మన ప్రాంతం లోపల పరిగి నియోజకవర్గంలో 60,000 కోట్ల రూపాయలతోన చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు మన దగ్గర రాబోతున్నాయి. ఒక నేవీ రాడార్కి సంబంధించినటువంటి నేవీ ప్రాజెక్టు, మన రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్స్టెన్షన్ రేడియల్ రోడ్ టు పరిగి, ఒక రైల్వే లైన్ పరిగికి, అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్కు 4 లైన్ రోడ్, పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ రోడ్ ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. చెట్లు కూడా కొట్టేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో, అండర్ గ్రౌండ్ ఏదైతే మన డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పైప్ లైన్ వర్క్ అయితే ఉందో అది మళ్ళా లైన్లు, కరెంట్ లైన్లు షిఫ్టింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఈ విధంగా మన పరిగి నియోజకవర్గంలో ఒక సాగునీటి ప్రాజెక్టు కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి 10,000 కోట్ల రూపాయలతో, ఇవన్నీ కూడా కలిపితే దగ్గర సుమారు 60,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పరిగిలో జరగబోతుంది. అదేవిధంగా ఒక పెద్ద పారిశ్రామిక వాడ కూడా మన దగ్గర ఎట్లయితే రాకంచర్ల పూడూరు ఉందో, నంచర్ల మన మమదాబాద్ మండల్లో ఉందో, ఇప్పుడు లగచర్ల కూడా మన బొమ్మరాజ్పేట్ మండల్, అంటే మన పరిగి రంగంపల్లి నుంచి కేవలం 10-15 కిలోమీటర్ల దూరం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవేలిగూడ గ్రామం వద్ద మహేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మహేష్ మృతికి కారణం అక్రమ సంబంధమేనని ప్రాథమికంగా తెలుస్తోంది.
మృతుడు మోయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహం చేసుకున్న మహేష్ అక్రమ సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలియడంతో మృతుడిపై కక్ష పెంచుకొని మహేష్ ను హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా నిర్వాహకులు చెబుతున్నారు. స్థానానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు క్లూస్ టీంలను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు. వచ్చి పంచనామా చేస్తున్నాడు. మీడియా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శ్రీరామ్ దళ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిరసన ర్యాలీ జరిగింది. శ్రీరామ్ దళ అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి నాయకత్వంలో సంజీవయ్య పార్క్ నుండి ట్యాంక్ బండ్ వ్యూ పాయింట్ వరకు ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. త్వరలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీని ముట్టడిస్తామని వినయ్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను జై మాతా జై మాతా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని జై మాతా జై మాతా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను జై మాతా జై మాతా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధిని చూసి తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైకాపా నేతలు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఏపీ మంత్రి సంధ్యారాణి సవాల్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నూతన సర్పంచులకు సన్మానం. ముఖ్య అతిథిగా పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా కవేలిగూడ గ్రామంలో దారుణం. యువకుడు మహేష్ ని దారుణ హత్య చేసిన దుండగులు.
దాడులకు నిరసిస్తూ శ్రీరామ్ దళ్ నిరసన అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.